గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభాగవతాన్ని యథాతథంగా ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వ స్కందాన్ని కూడా 147 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 148వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థన చేసుకొని సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. కేదారయేభ్యస్త్వపో గృహ్ణం కర్షకా దృఢ సేతుభి యథా ప్రాణై స్రవద్ జ్ఞానం తన్నిరోధేన యోగిన. యోగీశ్వరులు జ్ఞానానికి ప్రతిబంధకాలైన ఇంద్రియార్థాల వైపు పోతున్న ఇంద్రియాలని ప్రత్యాహారం ద్వారా నిరోధించి వాటిని భగవంతుడి వైపు మళ్ళిస్తారు. అలానే శరదృతువు రాగానే రైతులు గట్లని దృఢం చేసి వ్యర్థంగా పోతున్న జలాల్ని తమ పంట పొలాల్లోకి మళ్లించుకుంటారు. శరదర్కాం సుజాం స్థాపాన్ భూతానాం గుడుపోహరత్ దేహాభిమాన జంబోదో ముకుందో వ్రజయోషితాం. దేహాభిమానం వల్ల ఏర్పడిన దుఃఖాన్ని ఆత్మజ్ఞానం తొలగిస్తుంది. విరహ బాధకు లోనైన గోపైత్యుల తాపాన్ని మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణుడు చల్లారుస్తూ ఉంటాడు. అట్లానే పగటి వేళ సూర్యకిరణాల తాపానికి గురి అయిన ప్రాణుల బాధని శరత్కాల చంద్రుడు తన చల్లటి కిరణాలని ప్రసరింపజేయడం ద్వారా తొలగిస్తూ రాత్రివేళ వాటికి హాయిని కూర్చుతూ ఉంటాడు. ఖమశోభత నిర్మేఘం శరద్విమల తారకం సత్వయుక్తం యథాచిత్తం శబ్ద బ్రహ్మార్థ దర్శనం. వేదార్థ జ్ఞానం స్పష్టంగా బోధపడగానే సత్వగుణయుక్తమైన మనస్సు ఎంతో వికసిస్తుంది. అలానే రాత్రివేళ మేఘరహితమైన ఆకాశం స్వచ్ఛమై నక్షత్రాల కాంతులతో లోకాల్ని ఆనందింపచేస్తుంది. అఖండ మండలో వ్యోమ్నింద్రరా జోడు గుణై గణై శశి యథా యదుపతి కృష్ణో వృష్ణి చక్రావృతో భువి. పరీక్షణ్ మహారాజా సుఖయోగి చెప్తున్నాడు, వృష్ణివంశం వారితో కూడిన ఎదుకుల భూషణుడైన కృష్ణ ప్రభువు వ్రజభూమి యందు శోభిల్లుచుండునట్లు శరత్కాల పూర్ణచంద్రుడు తారకల మధ్య విరాజిల్లాడయ్యా. శరత్కాల వర్ణన, శరదృతు వర్ణ. ఆశ్లిష్య సమతి శీతోష్ణం ప్రసూన వనమారుతం జనాస్తాపం జహుర్గోప్యో న కృష్ణ కృతచేతస. పూల గుత్తులతో కలకల్లాడుతున్న లతా వృక్షాల మీదుగా ప్రసరిస్తున్న వాయువులు సమశీతోష్ణములై ఉంటాయి. వాటి సుఖస్పర్శకే తాపాలు తొలగిపోవడంతో జనులు ఎంతో ఆనందిస్తారు. కానీ కృష్ణుని యందే తమ చిత్తాలను నిలుపుకొని ఉన్న గోపికలు మాత్రం శరత్కాలంలో తమ విరహ బాధ నుండి బయటపడలేకుండా ఉన్నారు. గావో మృగా ఖగానార్య పుష్పిణ్య శరదా భవన్ అన్వీయమాన స్వవృషే ఫలైరీ సక్రియా ఇవ. సమర్థులైన వ్యక్తి ద్వారా చేయబడే క్రియలను అనుసరించి వాటి ఫలాలు లభించుతుంటున్నట్లుగా శరదృతువునందు ఆవులు, లేళ్లు, పక్షులు, స్త్రీలు ఋతుమతులు కాగా వారిని వరుసగా ఎద్దులు, మగజింకలు, మగపక్షులు, స్త్రీల భర్తలు అనుసరిస్తున్నారు. పరీక్షణ మహారాజా ఉదకృష్ణన్ వార్యాని సూర్యోత్తానే కుమద్వినా రాజ్ఞాతు నిర్భయా లోకా యథా దక్షూన్ వినా నృప. ప్రజాపాలన తత్పరుడైన సముద్రైన రాజు యొక్క పాలనలో దొంగలు, పెద్ద పుల్లు మునగు దుష్టమృగాలు తప్ప ప్రజలు, సాత్విక ప్రాణులు నిర్భయంగా సంతోషంగా జీవిస్తారు. అలానే సూర్యోదయం కాగానే శరదృతువులో కలువలు తప్ప తక్కిన కమలములు మొదలగు పుష్పములు చక్కగా వికసించి కళకళలాడుతూ ఉంటాయి. కృష్ణార్పణమస్తు. రేపు మనం కొనసాగిద్దాం మిగతా ఋతువర్ణని మిగతా భాగంలో. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती दुगो सद्गुरुनाथा देव साईनाथा
పాంచభౌతిక తత్వముల నేహారతులిత్తుమురా.